ఇదేంటి లక్ష్మీనారాయణ ఇరవై తిరుగు ఈ లక్ష్మీనారాయణ జాగ్రత్త చూడండి. ఇతని పేరు ఏముంది ఇక్కడ? ఓటమి. ఓటమి చూడండి. మన లైఫ్లో ఓటమి ఎప్పుడు మన దగ్గర ఈ అబ్బాయిని అలా ఓడించాలి. ఈ అమ్మాయి సక్సెస్ అంటా, అమ్మో సోల్జర్ అంట, అమ్మో పోలీస్ అంటారే, ఇల్లు కూడా విడిచిపెట్టి వచ్చేసిందా, ఊరు కూడా వదిలిపెట్టి వచ్చేసిందా, అయితే ఎలాగైనా సక్సెస్ గెలుపు కావాలా, జయం కావాలా, జయించువా, ఎలా జయిస్తాడో చూస్తాను నేను, ఎలా జయిస్తాడో చూస్తానని ఓటమి మన పక్కనే ఉంటుంది. పక్కనే కంబాస్ మరి ఈ గీత దగ్గర చూడండి. ఓటమి సెంటర్ అటల్. ఇంకా ఈ అమ్మాయి మూ అనే వ్యక్తి, ఈ అమ్మాయి పేరు మూ. ఎట్లా ఇప్పుడు పోటీ పెడుతున్నా. ఇంకా రెడీ స్టార్ట్. ఓటమి మూ. 1 2 3 ఓడిపోయిందా లేదా? మూ ఓడిపోయిందా లేదా? మూ ఓడిపోయిందండి. రామ్మా. ఈ అమ్మాయి పేరు యా. అమ్మాయి ఏంటి చూడండి. స్ట్రాంగ్ ఉండు. అబ్బాయి పరుగులు పెట్టుకొచ్చాం. రెడీ మూచా. రెడీ స్టార్ట్. 1 2 సైలెన్స్. ఒకరి వల్ల గెలిపొచ్చిందా, ఇద్దరు వల్ల గెలిపొచ్చిందా? ఓటమంది అవునా? చూద్దాం. రే హెల్ప్ తీసుకుంది. కమాన్ రెడీ. ముందు రండి. రెడీ స్టార్ట్. 1 2 3 No. Okay. ఈ అమ్మాయి పేరు చా. రెడీ స్టార్ట్. 1 2 3 వాయిస్ లాగేసాడండి గెలిచి. ఇప్పుడు ఎవరైనా కమాన్ ఎవరైనా అట్లా ఉండండి. ముందుగా
చా 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 యా చూడు కూడా మూడుగా వచ్చిన అమ్మాయి ఓడిపోయింది. యా కలిస్తే ఓడించారు. ఓటమి ఇంకొక సహాయం తీసుకుంటే మళ్ళీ వీళ్ళు ఓడిపోయారు. జా వచ్చింది, జాతో పాటు బి వచ్చింది, బితో పాటు ఇంకొకరు వచ్చారు. ఈ విజయము ఆడమ్మాయిలు ఆడపిల్లలు మనకంటే తక్కువ తింటారు. వాళ్ళు ఆ ఓటమిని జయించారు. అవునా కదా? ఈ నలుగురు ఎవరు తెలుసా? విజయము అనేది ఒక టీం. సేమ్ వే లైఫ్ లో కూడా అదే జరుగుతుంది. నేను మూడునే ఉంటాను సార్, ఒక్కడిని చదువుకుంటాను సార్, అందరు పడుకుంటే చదువుకుంటాను సార్, తెల్లవారు 4 లేచి చదువుకుంటాను సార్, ఒక్కడే సార్, ఒక్కడే ప్రాక్టీస్ నా దారిలో ప్రాక్టీస్ చేసుకుంటాను సార్. ఓడిపోతావు, ఓడిపోతావు, సింపుల్, ఓడిపోతావు. నీతో పాటు ఒక ముగ్గురిని వెనకేసుకో, నలుగురిని వెనకేసుకో. రే మనందరం కలిసి రన్నింగ్ వెళ్దాం రా, మనందరం కలిసి చదువుకుందాం రా. టీమ్గా ఉంటే సక్సెస్ వస్తుంది. ఎలా అంటారా? ఈ అమ్మాయి నైట్ 10:30 వరకు సెల్ ఫోన్ చూస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈ అమ్మాయి ఏమంటే తెలుసా? రేపు మనం రన్నింగ్ వెళ్ళాలి కదా, వద్దు. ఈ అమ్మాయి ఈరోజు క్లాస్ వద్దులు ఏమంతా కొంచెం బాడీ పెయిన్స్ ఉంది. వీళ్ళు నలుగురే ఏదైనా మనం కలిసికట్టుగా చేయాలి కదా. నువ్వు రాకపోతే మేము వెళ్తాం క్లాస్కి కదా. అంటే మనం అప్పుడప్పుడు వీక్ అయిపోతాం, మనం అప్పుడప్పుడు నిర్లక్ష్యం చేస్తాం, మనం అప్పుడప్పుడు ఆ తర్వాత చేద్దాం పర్వాలేదు. అప్పుడు మన టీం ఉంటే చూసారా, టీం ఎలా వద్దంటావు, ఎలా కాంప్రమైజ్ అవుతావు, అలా కుదరదు. మనం ఏమనుకున్నాం ఆ రోజు? రోజు వెళ్ళాలి, కాన్సన్ట్రేట్ చేయాలి, అండర్స్టాండ్ చేసి ప్రాక్టీస్ అనుకున్నావా లేదా? కలిసికట్టుగా చేయాలి. వచ్చే టీం అలా చేయిస్తాం. సో మై డియర్ స్టూడెంట్స్, లైవ్ కల్లారా మీరు చూశారు. ఓటమి ఎక్కడుంది? ఓటమే ఓడిపోయింది, ఓటమే ఓడిపోయింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ టీమ్. నువ్వు ఒక్కడవే ట్రై చేయొద్దు సాధిద్దామని, నువ్వు ఒక్కడే ప్రయత్నం చేయొద్దు ఏదో అయిపోదామని. నలుగురు సహాయం తీసుకో, నలుగురు హెల్ప్ తీసుకో, కలిసికట్టుగా ఒక కూర్చొని మాట్లాడుకోండి. మనం ఎలా చేద్దాం, ఏ విధంగా మనం చదువుకోవాలి, ఏ విధంగా మనం ప్రాక్టీస్ చేయాలి, ఏ విధంగా రన్నింగ్కి వెళ్ళాలి. కలిసికట్టుగా కూర్చొని మాట్లాడుకొని ఒక రూల్స్ పెట్టుకొని చేస్తే మనం కలిసికట్టు చేయాలి. ఈ రూల్స్ ఎవరు బ్రేక్ చేయడానికి వీలు లేదు. ఒక సెల్ ఫోన్ విషయంలో కావచ్చు, ఒక ఫ్రెండ్ విషయంలో కావచ్చు, అదర్ అప్లికేషన్స్ విషయంలో కావచ్చు, ఏదైనా కూర్చొని మనం ఇలా ఉంటే తప్పకుండా వచ్చే ఎగ్జామ్, వచ్చే నోటిఫికేషన్ మనం షాప్ కొట్టాల్సింది కదా. ఈ 6 months లో మనం గురించి వెళ్ళిపోవాలరా, మన ఫొటోస్ సక్సెస్ఫుల్ గా కనపడాలరా, కమాన్ ఓకేనా అన్నట్టుగా ఒక కలిసికట్టుగా మీరు చేస్తే ఓటమి మీ ముందు నిలబడదండి. ఓటమి వేరే వాళ్ళు సహాయం తీసుకున్నా ఓడిపోద్దండి. స్టూడెంట్స్, మీరు ఈరోజు నుంచి సింగిల్ గా ఏది కూడా మీరు చేయొద్దు. మీరు కంపల్సరీగా ఒక టీం వర్క్ చేయాలి. టీమ్ గా ఉంటారా, సింగిల్ గా ఉంటారా? చెప్పండి. ఐ యామ్ ఏ టీమ్. నేను కాదు, మేము అలా మీరు ముందు తిరగాలి. కాన్సంట్రేట్, యూ అండర్స్టాండ్, ప్రాక్టీస్. ఈ 3 ఒకటైతే కప్పు నీదే, ఈ 3 ఒకటైతే కప్పు సాధించగలవు. ఈ 3 ఎలా చేస్తావు? ఒక టీమ్ గా చేయి. నువ్వు ఒక్కడే చేయడానికి ట్రై చేయొద్దు, టీమ్ గా చేయి. అర్థమైందా లేదా? కల్లారా చూస్తారు ఎవరు గెలుస్తారు. ఇక మీరు గెలవకుండా ఎలా ఉంటారండి? ఇంపాసిబుల్. చూసిన తర్వాత కూడా నేను గెలుస్తానా, జాబ్ కొడతానా? కూర్చోండి, కూర్చోండి, మాట్లాడుకోండి. ఏం చేయాలి అప్పటి నుంచి, ఎలా ఎప్పుడు లేగాలి, ఎప్పుడు పడుకోవాలి, సేపు చూడాలి, ఏమేమి ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఏంటి అందరూ మాట్లాడుకొని మన మధ్యలో ఈ రూల్స్ మనం ఫాలో అవ్వాలని చెప్పి స్టార్ట్ చేయండి. జాబ్ నీది ఎందుకు కాదు చూద్దాం, సక్సెస్ఫుల్ నువ్వు ఎందుకు ఉండవు చూద్దాం. కంపల్సరీ చేయాలి,
కంపల్సరీ చేయండి. థ్యాంక్ యూ మై డియర్ విజయము. ఆల్ ద బెస్ట్. ఓటమి నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. నెక్స్ట్ టైం చూద్దాం. టీం ఉన్నంత వరకు మీరు గెలవలేరు. వెరీ గుడ్. థ్యాంక్ యూ. అర్థమైందా లేదా మై డియర్ స్టూడెంట్స్? క్లారిటీ వస్తుందా లేదా? సి అంటే యు అంటే పి అంటే సి అంటే CUB అంటే మీకు ఒక మీరందరూ తెలివిగా ఉండండి. మ్యాథ్స్ పాస్ చేయగలుగుతున్న వాళ్ళు చాలా తెలివిగా ఉన్నారు. నాకు మ్యాథ్స్ ఏం కాదండి. ఎందుకు ఇంగ్లీష్ సార్ నాకు. ఇప్పుడు క్వశ్చన్, పగలు డే ఆపోజిట్ ఏంటి? వెరీ గుడ్. గుడ్ లైఫ్ జీవము మరణము డెత్. సక్సెస్ నో రాంగ్. డే కి ఆపోజిట్ నైట్. వాట్ ఈస్ దట్? గుడ్ కి ఆపోజిట్ బ్యాడ్. లైఫ్ కి ఆపోజిట్ డెత్. కానీ సక్సెస్ కి ఆపోజిట్ ఫెయిల్యూర్ కాదు. చెప్పేస్తున్నాను ఇప్పుడు, బాగా వినండి. సక్సెస్ కి ఆపోజిట్ ఫెయిల్యూర్ కాదు. ఏదో చెప్పనా? సక్సెస్ కి ఆపోజిట్ ఏదో చెప్పనా? సక్సెస్ కి ఆపోజిట్ హార్డ్ వర్క్ ఎలా అవుతుంది? సక్సెస్ కి ఆపోజిట్ ఫెయిల్యూర్ అనుకున్న వాళ్ళు ఈ రోజు నుంచి అది వదిలేయండి. సక్సెస్ కి ఆపోజిట్ డిస్ట్రాక్షన్. ఏంటి? అది చాలా మంది. సక్సెస్ కి ఆపోజిట్ ఫెయిల్యూర్ కాదు, డిస్ట్రాక్షన్, డీవియేట్ అవ్వడము. సక్సెస్ కి ఆపోజిట్ ఫెయిల్యూర్ కాదండి. నాకు ఎన్నో సంవత్సరాల తర్వాత అర్థమైంది. సక్సెస్ కి ఆపోజిట్ ఫెయిల్యూర్ అనుకున్నాను, మొదటిగా అనుకున్నాను. అది కాదు. ఏంటి? డిస్ట్రాక్ట్ అవ్వడమే సక్సెస్ కి ఆపోజిట్, ఫెయిల్యూర్ కాదు. మీరు డిస్ట్రాక్ట్ అయ్యారో మీకు సక్సెస్ రాదు. మీరు డిస్ట్రాక్ట్ అయ్యారో, డిస్ట్రాక్ట్ అంటే ఏంటో తెలుసా? డిస్ట్రాక్ట్ అంటే ఆ గురి నుంచి పక్కకు తప్పడం, ఆ ఫోకస్ నుంచి నువ్వు వైదొలగడాన్ని డిస్ట్రాక్షన్ అంటారు. నువ్వు మనం ఏ విషయంలో డిస్ట్రాక్ట్ అయినా మన సక్సెస్ కి పతనం స్టార్ట్ అయింది. ఏ విషయంలో మనం డిస్ట్రాక్ట్, ఒకప్పుడు నా ఫోకస్ ఇప్పుడుందా? అకాడమీలో ఏ ఉద్దేశంతో అడుగు పెట్టావో, కాలు పెట్టి అప్లికేషన్ నింపావో, ఆ ఉద్దేశం, ఆ ఫోకస్ ఉందా? ఏ విషయంలో నువ్వు డిస్ట్రాక్ట్ అయ్యావు? నువ్వు డిస్ట్రాక్ట్ అయిన మొదటి రోజే నీ సక్సెస్ కి పతనం. నువ్వు డిస్ట్రాక్ట్ అయిన మరుక్షణమే నీ సక్సెస్ నీ నుంచి దూరం. డిస్ట్రాక్ట్ అయిపోయి సక్సెస్ అవ్వాలని ఆలోచిస్తున్నాను నా ఫ్రెండ్స్. డిస్ట్రాక్ట్ అయిపోయి జాబ్ కొట్టాలరా, వెలు కొట్టాలరా, మన్ను కొట్టాలరా, అందరం కొట్టాలరా. ఏది? డిస్ట్రాక్ట్ అయిపోయి గురి లేక. ఏ విషయంలో మనం డిస్ట్రాక్ట్ అవుతామో అది కూడా నేను చూపిస్తాను. ఆఫ్టర్ లైక్స్ ఇంగ్లీష్. సరే అండి, అనేక మంది సెల్ ఫోన్ దగ్గర డిస్ట్రాక్ట్ అయిపోయారు. మనం సెల్ ఫోన్ దగ్గర చూసారు కదా ఎలా అయిపోయిందో సమాజం. సెల్ ఫోన్ మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తుంది. ఆ రీల్స్ మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తున్నాయి. ఆ రీల్లో ఉన్న ప్రాంకులు మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తున్నాయి. ఆ రీల్లో ఉన్న ఆ అశ్లీల దృశ్యాలు మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తున్నాయి. ఆ ఫేస్బుక్ లో, ఆ ఇన్స్టాలో ఉన్న ఆ అశ్లీల రీళ్లు మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తున్నాయి. మనం డిస్ట్రాక్ట్ అయిపోయాం. మనల్ని హిప్నోటైజ్ చేస్తుంది సోషల్ మీడియా. హిప్నోటైజ్ అంటే మన మైండ్ దాని కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. నేను రీల్స్ చూస్తాను, నేను ఇన్స్టా చూస్తాను, నేను ఫేస్బుక్ చూస్తాను. ఎంతసేపు అంతసేపు. వారానికి ఒకరోజు గంట, వారానికి ఒకరోజు గంట. మరి మిగతా మన అబ్బాయితో ఆడుకోవాలి కదా, నేను ఇద్దరు పిల్లలు ఎత్తుకొని వాళ్ళతో ఆడుకోవాలి. మా భార్య పిల్లలందరూ బయటికి సొంతగా ఇంట్లో కూర్చొని మాట్లాడుకోవాలిగా. మనం చాలా మిస్ అవుతున్నాం. ప్రపంచమంతా మన చేతుల్లో ఉంది, మన వాళ్ళే మన చేతుల్లో.
కావాలి లేదు, మన చేతికి లేదు. ఈరోజు ఇక్కడ ఎవరైనా సెల్ ఫోన్ రీల్స్ విషయంలో డిస్ట్రాక్ట్ అయిపోయి ఎక్కువ టైం డాక్టర్లు ఏం చెప్తున్నారు తెలుసా, సెల్ఫోన్లు ఏం చెప్తున్నారు తెలుసా, ఎవరైనా అరగంట కంటే ఎక్కువ సెల్ ఫోన్ చూస్తే వాళ్ళలో కాన్సన్ట్రేషన్ లెవెల్స్ తగ్గిపోతాయి. కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఎప్పుడు తగ్గిపోతాయో అండర్స్టాండ్ అవ్వదు, నీకు అర్థం చేసుకోలేవు, అర్థం చేసుకున్నా మర్చిపోతావు. అర్థమే కానప్పుడు ఇంకా ప్రాక్టీస్ ఏం చేస్తామండి? సియూపీ కప్ అంటే అదే కదండి. మనలో ఉన్న డిఫెక్ట్స్ చెప్పడానికే వచ్చాను, మనలో ఉన్న డిఫెక్ట్స్ చూపించడానికే వచ్చాను. మనం ఈరోజు ఈ మోటివేషన్ మీట్ ఎవరికి వాళ్ళు సరి చేసుకోవాలి. డిస్ట్రాక్ట్ అవుతే సక్సెస్ రాదు. ఫెయిల్యూర్ దాకా ఆలోచించద్దు, డిస్ట్రాక్ట్ అయిపోతే చాలు, సక్సెస్ గురించి ఆలోచించదు. బిజినెస్ మ్యాగ్నెట్స్ కోట్లు టర్న్ ఓవర్ 10 గంటల తర్వాత సెల్ ఫోన్ వాళ్ళ బెడ్రూమ్కి తీసుకెళ్ళరంట. సెల్ ఫోన్ బెడ్రూమ్కి తీసుకెళ్ళరంట. కోట్లు టర్న్ ఓవర్ చేసే బిజినెస్ మ్యాగ్నెట్స్. మనకి టిప్పు కొడితే 4 ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళకి ఎంతమంది 1000, 2000, 3000 మంది తెలిసిన వాళ్ళు ఉంటారు. సెల్ ఫోన్కి ఇవ్వాల్సిన టైం సెల్ ఫోన్. అందుకే వాళ్ళు గురి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. బిజినెస్ ఇంత వచ్చిందా, నెక్స్ట్ మనం ఎలా డెవలప్ చేయాలి, దాన్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి, ఓకే అని దాని మీద దృష్టి పెడతారు. వాళ్ళు రీల్స్ చూస్తారు కార్లో వెళ్ళినప్పుడు. ఒకసారి రోజు 10 గంటలు దాటితే సెల్ ఫోన్ కొంతమంది స్విచ్ ఆఫ్ చేస్తారు. 10 o'clock స్విచ్ ఆఫ్. ఫోన్ చేసే పని లాభం లేదు వాళ్ళకి. ఆ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటారండి. ఎవరు? గురి కలిగిన వాళ్ళు. గురి కలిగిన వాళ్ళు సెల్ ఫోన్ డిస్ట్రాక్ట్. ఈరోజు సెల్ ఫోన్ ఒక సెల్. జైలు ఏమంటారు తెలుసా? ఎక్కువ మాట్లాడదు తెలుసా? జైలుకి సెల్. అది మనకి సెల్గా జైల్లో పడేసింది మన మైండ్. ముఖేష్ కుమార్ చెస్ ఛాంపియన్ అడుగు, మైండ్ ఎంత బలమైనదో. చెస్ గేమ్ మైండ్తో ఆడతారు, అతనికే తెలుసు మైండ్ ఎంత బలమైనదో. ఆ మైండ్ని డిస్ట్రాక్ట్ చేస్తుంది ఈ యంత్రము. డిస్ట్రాక్ట్ చేస్తుందా, మనమే డిస్ట్రాక్ట్ అవుతున్నామా? ఎంత చూడాలో అంతే చూడండి, ఏది చూడాలో అదే చూడండి. సెల్ ఫోన్ మంచి కోసం, మోటివేషన్ కోసం చూడండి. ఒకరు ఎలా ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారు, ఒకరు ఎలా ఐపీఎస్ ఆఫీసర్ అయ్యారు, ఒకరు ఎలా డాక్టర్ అయ్యారు, కష్టాలు పడి పాకి పని చేసుకుంటూ ఎలా కానిస్టేబుల్ అయ్యాడు అని మనకి ఉపయోగకరమైన చూడాలి. కానీ ఈ హీరోయిన్ నడుము, వాడి మెడ, వీడి ప్యాంటు, వాడి డ్రెస్, ఇవెందుకండి మనకి? డిస్ట్రాక్ట్ అయిపోయాం మనం. సోషల్ మీడియాలో మనం డిస్ట్రాక్ట్ అయిపోయాం. మనకి ఎంత బలం ఉందో తెలుసా? స్టాప్ వాచ్ ఎవరైనా పెట్టగలరా? సెకండ్ స్టాప్ వాచ్ ఎవరైనా పెట్టగలరా? సెకండ్ స్టాప్ వాచ్. మనం ఎంత బలం ఉందో చెప్తాను. చూడండి, స్టాప్ వాచ్ పెట్టండి. మనోజ్, యూ షుడ్ కౌంట్ ద స్టెప్స్ ఆఫ్ ద పర్సన్ హూ ఈస్ కమింగ్ వాక్. ఓకే అమ్మా, చివరమ్మ అక్కడ వెళ్ళమ్మా. నువ్వు ఫాస్ట్గా నడవద్దు, మెల్లగా కూడా నడవద్దు. మామూలుగా ఎలా నడుస్తావు రోడ్డు మీద? ఫాస్ట్కి వెళ్ళినప్పుడు ఎలా నడుచుకుని వస్తావు? మనోజ్, యూ కౌంట్ ద స్టెప్స్. జగదీష్, కంప్లీట్ ద సెకండ్స్. స్టాప్ వాచ్. ఆ అమ్మాయి ఆ టేబుల్ ముట్టినప్పుడు స్టాప్. యూ కౌంట్ ద స్టెప్స్. అమ్మా, మామూలుగా స్లోగా కాదు, ఫాస్ట్గా కాదు, ఆ టేబుల్ నేను పట్టుకో. స్టాప్. 5 seconds. 5 seconds. 10 steps. 5 seconds. ఆ మెషిన్ అడుగులు ఏంటండి? 10 steps. అంటే ఎవరు ఫాస్ట్ అండి? టైం కంటే ఎవరు ఫాస్ట్ అండి? దేవుడు కొన్ని ఎలా సృష్టించారు తెలుసా? టైం కంటే వేగవంతమైన ఒక ఆయుధం లాగా మనల్ని చేశారు. మనమందరం ఒక వెపన్. వీఆర్ వెపన్స్. మనం ఆయుధాలండి. సెకండ్స్లోనే సాధ్యం. సెకండ్స్ అంటేనే చాలా ఫాస్ట్, క్షణం అంటేనే చాలా ఫాస్ట్. మరి 5 క్షణాల్లో ఈవిడ 2 స్టెప్లు వేయచ్చుగా. 5 సెకండ్లు 10 స్టెప్పులు. నువ్వు బలమైన వ్యక్తి. నువ్వు ఒక ఆయుధానివి. నువ్వు అనుకుంటే ఏదైనా సాధించగలవు. నువ్వు సమయం కంటే వేగమైన వ్యక్తివి. నువ్వు టైం కంటే వేగమైన వ్యక్తివి. మరి ఏది ఆపుతుంది? ఎవరు ఆపుతున్నారు? ఎవరు ఆపుతున్నారు? ఎవరు ఉన్నారని ఆపుతున్నారు. ఎవరు ఆపుతున్నారు? ఎక్కడో డిస్ట్రాక్ట్ అయ్యాం మనం. ఆ కప్పు మనది కాకుండా ఎవరో మనల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. ఆ కప్పు మనది కాకుండా ఎవరో మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తున్నారు, డీవియేట్ చేస్తున్నారు.
అదేంటో నీకు తెలుసు. అదేంటో నీకు తెలుసు. అది ఆ రీలా, లేకపోతే ఆ వీడియోనా, లేకపోతే ఆ సోషల్ మీడియాలో ఏదైనా కావచ్చు, ఆ వ్యక్తి ఎవరైనా కావచ్చు, అది ఏది నిన్ను డిస్ట్రాక్ట్ చేస్తుందో అది నీకు తెలుసు. దాంతో నువ్వు ఫైట్ చేస్తావా? సుబ్బు నాతో ఫైట్ చేసినట్లుగా దాంతో నువ్వు ఫైట్ చేస్తావా? చేయకపోతే నిన్ను ఓడించేస్తా. నేను ఈ విషయంలో వీక్గా ఉన్నాను, ఈ విషయంలో బలంగా ఉన్న వాళ్ళు ఎవరు? నువ్వా? లేదు, నాకు సహాయం చేయి. ఈ సెల్ ఫోన్ విషయంలో నేను వీక్గా ఉన్నాను, నువ్వు సెల్ ఫోన్ ఎక్కువ చూడవా? అయితే నాకు సహాయం చేయి. ఏంటి సెల్ ఫోన్ ఎక్కువ చూస్తున్నావు? మర్చిపోయాను. సరే, ఎస్. పాలు మంచిదా చెడ్డదా ఆరోగ్యానికి? చెప్పండి. అది 10 గ్లాసులు తాగుతాయి. తేనె మంచిదా కాదా? తీయదా కాదా? అది బాటిల్ తాగితే వాంతి వస్తుంది. సెల్ ఫోన్ మంచిదే, కానీ ఎక్కువ అవుతే మీ కాన్సన్ట్రేషన్, మీ అండర్స్టాండింగ్, మీ ప్రాక్టీస్ కొలాప్స్. మీ కప్పు రాదంతే, మీ కప్పు రాదు. Don't be distracted.